హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్, కట్ వర్క్ నెక్, ఫ్రంట్ ఓపెన్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఈ కస్టమర్ అయితే కనుక ఇలా హ్యాండ్కి వచ్చేసి అంచు ఉంచి మిగిలింది వర్క్ చేయమని చెప్పారు. పైనుంచి ఇలా అయితే కనుక డిజైన్ ఇచ్చారు. మేమైతే ఇలా మగ్గం వర్క్ చేయించాము. హ్యాండ్ వచ్చేసి కిందంతా కూడా బార్డర్ ఉంటుంది. ఇది సారీలో క్లాత్. పైన వచ్చేసి 5 ఇంచెస్ వరకు వర్క్ అయితే ఉంటుంది. హ్యాండ్ పొడవు 12 ఇంచులు, అలానే చంక డౌను 3.5 ఇంచులకి. చంక లూజ్ అయితే కనుక 10.5 అంటే 21 ఇంచులు అండి చంక లూజు. హ్యాండ్ లూజ్ కూడా 14 ఇంచులు. ఇలా హ్యాండ్ లూజ్ కి 14 ఇంచులకి, చంక డౌను 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. అతకైతే గనక పడుతుంది. ఈ బ్లౌజ్ కటింగ్ కోసం నేనైతే గనక ప్రిన్స్ కట్ కాబట్టి 1.5 మీటర్ క్లాత్, లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. మాకైతే గనక ఈ కస్టమర్ లాస్ట్ టైం అమెరికా నుండి వచ్చినప్పుడు మా దగ్గర చాలా బ్లౌజెస్ అయితే గనక కుట్టించుకున్నారు. ఇప్పుడు వాళ్ళే ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కస్టమైజ్ చేయమని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ కి ఇవ్వమని చెప్పి ఇచ్చేసి వెళ్ళారు. అదేనండి, ఈ బ్లౌజ్ అయితే కనుక ఇలా డిజైన్ అని చెప్పి వాట్సాప్ లో మాకు ఫోటో పెట్టారు. మేమైతే కనుక ఇలా చేసాము. బ్యాక్ వచ్చేసి 16 ఇంచులు, 1 ఇంచ్ అయితే కనుక నేను కలుపుకున్నాను. అలానే షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు. వీళ్ళు కొంచెం చబ్బీగా ఉంటారు కాబట్టి షోల్డర్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాను. అలానే చంక డౌన్ వచ్చేసి 7.5 ఇంచులు. వాళ్ళు చంక ఫ్రీగా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. చంక లూజ్ ఎక్కువగా ఉండేలాగా, అంటే చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, అందువలన చంక డౌన్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళకి చంక దగ్గర ఫ్రీగా ఉంటుంది పట్టేయకుండా. అలానే నడుం లూజ్ వచ్చేసి 36.5 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 42 ఇంచులకి. ఇలా 36.5కి నేను 4 భాగాలు చేసుకొని పెట్టుకున్నాను. 9.5. అలాగనే 1 ఇంచ్ వచ్చేసి డాట్ కోసం 1.5 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రా అయితే కనుక పెట్టుకున్నాను. ఒకసారి చంక లూజ్ కూడా చూసుకుంటే మనకి 10.5 ఇంచులు అంటే 21 ఇంచులు వచ్చింది కదండి. అందుకోసం ఇలా 1/2 ఇంచ్ అయితే కనుక ఎక్స్ట్రాగా కలుపుకున్నాను. ఇలా పెద్ద సైజు ఉండేటప్పుడు మనం చంక భాగం కూడా చూసుకోవాలి, చెస్ట్ పార్ట్ లూజ్ కూడాను ఒకసారి చూసుకుంటే అప్పుడు చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకి డిఫరెన్స్ అనేది ఉండకుండా ఉంటుంది. ఇదిగోండి కట్ వర్క్ నెక్. ఇలా నెక్ చాలా డీప్ గా అంటే 12.5 ఇంచులు నెక్ డీప్ అయితే కనుక. షోల్డర్ డీప్ కూడా 3 ఇంచెస్ పెట్టాను. నెక్ అయితే ఇలా 12 ఇంచులకి ఎంత వచ్చిందో చూసుకొని ముందుగా వాళ్ళ నెక్ అయితే కనుక 11.5. ఇది 1/2 ఇంచు ఖర్చులోకి పోతుంది కాబట్టి నేనైతే గనక ఇలా పెట్టేసుకొని కటింగ్ చేస్తున్నాను. ఇలా ఎంత పెద్ద బ్లౌజ్ అనేది మనం అయితే గనక భయపడక్కర్లేదండి. బాడీ దగ్గర మనం ఖర్చులు తీసుకొని కొలతలు తీసుకుంటాం కదా, అప్పుడు ఖర్చు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే గనక మనకి ఈజీగా కటింగ్ అనేది చేయగలుగుతారు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే. ప్రిన్స్ కట్ అయితే గనక ఇలా ఇప్పుడు మనం వేసింది బ్యాక్ పార్ట్ అయింది కాబట్టి ఎదర్ పార్ట్కి వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా గనక సైడ్స్ పెట్టుకొని, అలానే కింద కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే గనక లావుగా ఉండే వాళ్ళకి, అది సన్నగా ఉండే వాళ్ళకైతే సేమ్ పెట్టేసుకోవచ్చు. కాకపోతే చెస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే గనక బాగుంటుంది. చెస్ట్ పార్ట్ రౌండ్ గా అనేది వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేస్తున్నామో షోల్డర్ చంక సేమ్ చేసేసి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నానని చెప్పాను కదా, అలా వీళ్ళకి చెస్ట్ డౌన్ అయితే గనక 15 ఇంచులు, బ్యాక్ పార్ట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ అయితే కనుక కొంచెం ఎక్స్ట్రా ఉంచి ఈ విధంగా కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ నెక్ కోసం 3 ఇంచెస్ డీప్, 3 ఇంచెస్ నెక్ విత్, అలానే ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ నెక్ డీప్. ప్రిన్స్ కట్ కోసం 12 ఇంచులు, అలానే చంక డౌన్ దగ్గర 6.5 దగ్గర ఇలా 2 మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఉక్సులు పట్టి వైపు వచ్చేసి 4.5 ఇంచులు,
కింద నుంచి స్ట్రైట్ గా పెట్టుకొని 4.5 ఇంచులకి ఇలా చక్క దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఉక్సులు పట్టి వైపు 1/2 ఇంచు, నడుము వైపు వచ్చేసి 2 ఇంచులు పొడవు, 1 ఇంచు వెడల్పుతో ఈ విధంగా ప్రిన్స్ కట్ అయితే కనుక ఇలా కటింగ్ చేస్తున్నాను. ఇదిగోండి, కర్వ్ షేప్ అయితే కనుక కొంచెం డాట్ ఎక్కువగానే వస్తుంది లావుగా ఉండే వాళ్ళకి. ఇలా పార్ట్ అయితే కనుక ఫ్రంట్ కట్, ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయింది. ఇలా చూసుకొని మనం నడుము లూజు 42 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెంగా అయితే కనుక ఇలా తీసుకుంటున్నాను. మరి ఎక్కువ పెట్టేస్తే ఎదర పార్ట్ బాగా లూజ్గా ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకొని ఇలా అయితే కనుక పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పై పార్ట్ ఏదైతే వర్క్ చేపించామో అది ఈ విధంగా కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. హ్యాండ్ పార్ట్ ఇలా వర్క్ అండ్ అంచు కూడా ఉంది. అంచు కొంచెం తీసేసి ఇలా అయితే కనుక నేను కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది సెంటర్ ఉందా లేదా అనేది వర్క్ మనం కరెక్ట్ గా చూసుకోవాలి. అటు ఇటు కూడాను షోల్డర్ దగ్గర పట్టుకొని ఇలా నెక్ భాగం కూడా చూసుకొని ఒకసారి వేసుకుంటే మనకి సైడ్స్ అనేది నెక్ సైడ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం లైనింగ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసామో అది అలా వేసేసుకొని కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచేలాగా ఉంచుకొని కటింగ్ అయితే గనక చేసుకుంటున్నాను. చంక, షోల్డర్, అలానే సైడ్స్ కూడాను ఇలా తీసేసుకుంటున్నాను. ఇదైతే కనుక ఓన్లీ కటింగ్ వీడియోనే పెట్టామండి, స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి అవ్వలేదు. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్. నేనైతే కనుక ఇది మనకి శారీలో క్లాత్ కదా, ఎక్కువగా ఉండదు కాబట్టి ఇలా విడివిడిగా అయితే కనుక తీసుకుంటున్నాను. పార్ట్స్ అనేది అతుకు ఎక్కువగా పడకుండా మనకి కరెక్ట్గా అంతా క్లాత్ కూడాను సరిపడే వచ్చేలాగా అయితే కనుక నేను ఇలా మార్కింగ్ వేసుకొని తీసుకుంటున్నాను. ఇది సైడ్ పార్ట్స్, ప్రిన్స్ కట్ సైడ్ పార్ట్స్ కూడాను ఇలా చూసి మరి వేసుకొని తీసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే బ్యాక్ తాడు కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఎదురెదురుగా ఉండేలాగా మనం క్లాత్ పైన వైపు వేసుకుంటున్నాం కాబట్టి ఎదురెదురుగా ఉండేలాగా ఇలా అయితే గనక నేను చేసుకుంటున్నాను. ఇదిగోండి, బ్యాక్, ఫ్రంట్ సైడ్ పార్ట్స్ మొత్తం అన్ని కూడాను ఇలా కటింగ్ అయిపోయింది. అన్ని పార్ట్స్ ఇలా జాగ్రత్తగా చుట్టూ అయితే గనక పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.